ఓం నమః శివాయ. ఈసారి వచ్చేటువంటి యమునా నది పుష్కర సందర్భంగా కర్కాటక రాశి వారు పుష్కర స్నానం చేయడం వల్ల, రాశిలోనే ఉచ్చస్థితిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి అఖండమైన రాజయోగం కలుగుతుంది. ఈ యొక్క పుష్కరములు దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేయడము కర్కాటక రాశి వారికి విపరీతమైన రాజయోగము. 2వ తారీఖు 6వ నెల 2026 నుండి 13/6/2026 వరకు గురువు సంచరిస్తున్నప్పుడు యమునా నది పుష్కరాలలో స్నానం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి అఖండమైనటువంటి గతంలో చేసినటువంటి ఇహజన్మని, పూర్వజన్మని, సహస జన్మని పాపాలు తొలగిపోతాయి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మను తొలగించుకోవడం కోసం మనకు ఏకైక కలియుగ కాలంలో పుష్కర స్నానం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. పుష్కర స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి. సకల దేవతల యొక్క ఆశల వలన అపార కుబేరతత్వం కలుగుతుంది. గతించిన పెద్దవారికి పిండ ప్రదానములు, దశదానములు చేయడం వలన ఆచంద్రార్కం వరకు వంశాభివృద్ధి కలుగుతుంది. పెద్దవారి యొక్క రక్ష మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. వంశశాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి. భక్తులకు విజ్ఞప్తి, ఈ యొక్క కర్కాటక రాశి వారు యమునా నదిలో ఏ సమయంలో దిగాలి, ఏ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి, ఎన్నిసార్లు అర్ఘ్యం వదిలిపెట్టాలి, మన యొక్క వ్యక్తిగత జాతక ప్రకారంగా దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకంలో ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవళ శాస్త్రం ద్వారా, రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.